హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఫుడ్ ఏం ప్రిపేర్ చేశాను అంటే ఆలూ కర్రీ స్పెషల్గా చేశాను. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎలా చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసాక జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర అండ్ నువ్వులు, ఆవాలు వేసుకోవాలి. సో వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యే సమయంలో కట్ చేసి పెట్టుకున్న ఆలూని ఇలా ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని టోస్ట్ చేసుకోవాలి ఆలూని. ఇంకా మధ్యలో 2-3 సార్లు మూత పెట్టేసుకొని టోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నేను చేసినట్టుగా మీరు చేస్తే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా చేసుకోవాలో మీరు కూడా అదే విధంగా చేయండి. చాలా టేస్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. 2 మినిట్స్ తర్వాత పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా వేసాను. ఎంత క్వాంటిటీలో వేయాలి, ఎంతెంత వేయాలి మీరు చూసి వేసుకోండి. మీకు తగినంత వేసుకోండి. నేను ఇక్కడ నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు టోస్ట్ చేసి మరి తర్వాత బిర్యానీ మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఉంటే కొత్తిమీర కానీ పైన వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. జస్ట్ సింపుల్గా చేసుకుంటున్నాను. మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటే పైన అవి వేసుకోవచ్చు గార్నిష్ కోసం. నేను ఏమీ వేసుకోవటం లేదు. తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా, ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగానే వాటర్ వేసాను. ఇంకా వాటర్ వేసి మిక్స్ చేసుకుని కొద్దిగా 5 మినిట్స్ కానీ 6-7 మినిట్స్ కానీ మూత పెట్టేసుకుని ఇంకా మూత తీసేసి మళ్ళీ ఇలా కలుపుకుంటుంటే ఎంతో రుచికరమైన టేస్టీ ఆలూ రెసిపీ రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేసాను, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడైతే చెప్తున్నాను. కారం ఒకటి కొంచెం ఎక్కువ వేసాను. నేను ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చేసేద్దామా. ఇంకా చాలా బాగా వచ్చింది టేస్ట్.